ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతుంది. కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏ సమయానికి రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు? ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి? దాదాపు మరొక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతివనంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాము, పోలీసుల గౌరవవందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం స్మృతివనం దగ్గర నేనున్నాను. ఈ ప్లేస్లోనే మరి కాసేపులోనే, అంటే రామోజీరావు బ్రతికున్నప్పుడే దాదాపు సంవత్సరం క్రితమే దాదాపు 2.5 ఎకరాల స్థలాన్ని తీసుకొని తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలని తానంతట తానే స్వయంగా నిర్మించుకున్నటువంటి స్మృతివనంలోనే ఈరోజు రామోజీరావు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ఇప్పుడే చూసాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రామోజీరావు అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్ణయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే కొద్దిసేపు క్రితమే తన నివాసంలో పోలీసులు గౌరవవందనం ఇచ్చిన తర్వాత రామోజీరావు అంతిమయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది. నివాసం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల పరిధి వరకు ఈ యొక్క స్మృతివనం వరకు, రామోజీ నివాసం నుంచి స్మృతివనం వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క అంతిమయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యొక్క అంతిమయాత్రలో అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, మరోవైపు అటు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, తన అభిమానులు, ఉద్యోగులు, తనతో ఉపాధి పొందినటువంటి చాలామంది వ్యక్తులు ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. చాలా వరకు మనం చూడొచ్చు, చాలామంది రామోజీరావు అంటే ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రస్తావన కొనసాగించి ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి రామోజీరావు ఇక లేరనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులో దాదాపు మరొక 20 నుంచి 30 నిమిషాల ప్రాంతంలో ఈ అంతిమయాత్ర మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఎంసిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్మృతి నివాస్ సంబంధించిన స్మారక కాడికి వచ్చి అక్కడ అంత్యక్రియలు కూడా జరిగించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు అందరూ కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తమ ఏర్పాటు చేసిన పరిస్థితి మైకాసభలోనే అంతిమయాత్ర ప్రారంభం కావడం కాబట్టి మైకాసభలోని మృత్యువనానికి ప్రాంతీయ దేశం వచ్చిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు కూడా ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే అవకాశం ఉంది. ఓకే సునీల్.